హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్స్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసి కాశీలో ఉన్నటువంటి గౌరీ కేదారేశ్వర్ మందిరంలో అంటే గౌరీ కేదారేశ్వర స్వామి గుడిలో జరిగినటువంటి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా నటరాజ స్వామికి జరిగినటువంటి విశేషమైన పూజను చూపిస్తున్నానండి. విశేషమైన ఉత్సవాన్ని చూడండి. ఈ స్థల పురాణం గురించి కాశీఖండంలో వివరించారండి. అట్లాగే ఇది జ్యోతిర్లింగము మరియు శక్తిపీఠము. ఇక్కడ ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు అండి. స్వామివారిని మనం అడిగితే కనుక, పంతులు గారిని అడిగితే స్వామివారి రూపాన్ని పూలు పక్కకు జరిపి చూపిస్తారండి. గౌరీదేవి మరియు ఈశ్వరుడు కలిసి ఒకే ఆత్మలింగంలాగా ఉన్నటువంటి గుడి అండి ఇది. కేదారేశ్వర్ ఘాట్లో నుంచి కూడా ఈ గుడిలోకి ఎంటర్ అవ్వచ్చు, గంగా నది ఒడ్డున. అట్లాగే గౌరీ కేదారేశ్వర గుడి అంటే ఎవరైనా చూపిస్తారండి. ఈ హారతులన్నీ మీకోసం విశేషంగా చూడండి. ఇక్కడ ఈశ్వరుడు స్వయంభువు ఆత్మలింగం అంటండి. నిన్న పంతులు గారు చెప్తే విన్నాను. విశేషమైనటువంటి హారతులు అన్నీ అయిపోయిన తర్వాత స్వామివారిని ఆలయంలోనే ఊరేగింపుగా 3 ప్రదక్షిణాలు చేస్తారండి. దానికన్నా ముందుగా తిరువంబావై అంట, దాన్ని పంతులు గారు చదవడం జరిగింది. ఆ తర్వాత ఇట్లా మళ్ళీ మంగళహారతి ఇచ్చి అప్పుడు స్వామివారిని ఊరేగించారండి. చివరిగా కర్పూర నీరాజనంతో ఉత్సవాన్ని ముగించారు. అంతా దేవాలయంలో డైరెక్ట్గా చూసినట్టయితే వాళ్ళు వాయిస్తున్నటువంటి శంఖనాదం, డమరుకం, అట్లాగే ఆ ఘంటానాదంతో అసలు మనం వేరే లోకంలో ఉన్నామా అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగిందండి. నాకైతే డైరెక్ట్గా ఆ గుళ్ళో నేను చూసిన అనుభవం అది. ఇక వీడియోలో మీకోసం కూడా కొంచెం యాస్టీజ్గా అంతే అందించాను, వినండి. థ్యాంక్ యూ. சீச்சி இடையும் சின்னமோ விளையாடி ஏகம் இடம் ஈதோ விண்ணோர்கள் ஏசுக்குறுக்க
கூவம் மலர்பாகம் வந்தரனும் தேசன் சிவலோகன் தில்லை சிற்றம்பலத்தில் ஈசனாருக்கு அன்பாராயாம் ஆரை நோ நிர்மாவாய். முத்தண்ட வெண்ணகையாய் முன்வந்து எதிர் எழுந்தன் அத்த